రోమపత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో పౌలు రోమీయులకు రాస్తూ ఉంటాడు. కాబట్టి ఏమందుము దేవుని యందు అన్యాయము కలదా అనరాదు. అట్లా అనడానికి ముందర ఏం రాస్తుందంటే, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలందరూ ఉన్నారు. మనం దేవునికి ఇచ్చే ఒక బిరుదు ఏంటంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. ఈ ముగ్గురు పేర్లు చెప్పి యేసయ్య దేవుని గుర్తుపెట్టడానికి దేవునికి ఒక టైటిల్ ఇస్తాం మనం కదా. ఇప్పుడున్న నూతన నిబంధనలు కానీ ఇశ్రాయేలీయులు కూడా వాళ్ళు టేక్ ప్రైడ్ ఇన్ కాలింగ్ గాడ్ యాజ్ ఫాదర్ ఆఫ్ అబ్రహాం, ఐజాక్ అండ్ జేకబ్. అయితే దేవుడిని ఎందుకు ఇట్లా అనడానికి దేవుడు ఆలోచించింది. తర్వాత ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు ఏర్పరచుకున్నాడు. తర్వాత దేవుని నిర్ణయాలు ఎట్లుంటాయి, దేవుని గుణలక్షణాలను గుర్తు పెట్టుకోవడానికి దేవుడు ఈ 3 క్యారెక్టర్ని ఒక్కొక్క విధంగా దేవుడు వాళ్ళతో డీల్ చేసింది. ఎందుకంటే సార్వత్రిక సంఘం రాకముందు, భూమికి పునాదులు వేయకముందు, అబ్రహాం ఏర్పరచుకోకముందు దేవుడు ఈ ఆలోచన విధానం. దేవుడు ఒకవేళ అన్యాయం చేస్తాడా అంటే దేవుడు అన్యాయం చేయలేడు. అన్యాయం చేసేవాడు దేవుడే కాదు. ఇప్పుడు అంటే మన సంఘాలలో ఎక్కువ వేరే ఇతర మతాలతో మాట్లాడడం తక్కువైపోయింది. కానీ వేరే మతాలతో మాట్లాడినప్పుడు అసలు దేవుడు ఎవరంటే మా దేవుడు కరెక్ట్, ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉంటుంది కదా. కానీ అది కాదు కదా, అసలు దేవునికి ఉన్న గుణ లక్షణాలను బట్టి నిజమైన దేవుడు ఎవరు గుర్తుపట్టాలి అని మనము దేవుని వాక్యం చెప్పడానికి. సో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అనే దగ్గర దేవుని గుణ లక్షణాలు తెలుస్తుంది. ఆయన దేవుడు అని అనడానికి కారణం తెలుస్తుంది. లేకపోతే అబ్రహాం ఏర్పరచుకున్నాడు, అబ్రహాం గొప్పతనం ఏమి లేదు. సో దేవుడు కూడా అబ్రహాం ఏర్పరచుకున్నాక వేరేళ్ళని ఏర్పరచుకున్నప్పుడు వాళ్ళని పని చేయడం దేవుడు అసలు అట్లా అన్యాయం చేస్తాడా? కాదు కదా. ఈ ఆర్గ్యుమెంట్ కి కరెక్ట్ దాని జస్టిఫికేషన్ ఇవ్వడానికి దేవుడు అన్యాయం చేస్తాడని పౌలు మాట్లాడతాడు. బైబిల్ మొత్తంలో కూడా పౌలు 3వ ఆకాశానికి పోయినప్పుడు చూసిన ఆశ్చర్యకరమైన విషయాలల్లో కొన్నిటిని రిఫ్లెక్ట్ చేస్తుంటారు అన్నమాట. పౌలు చేసినప్పుడు పౌలు ఈ రోమా పత్రిక రాసినటువంటి ఎక్కువ డాక్ట్రినల్ ఇష్యూస్ కానీ ఎవరి అర్థం కానటువంటి విషయాలని కూడా ప్రకాశిస్తుంది. సో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని మనం ఎందుకు అంటున్నామో దానికి ఒక కారణం ఈ 9వ అధ్యాయం రోమా పత్రికలో ఉన్నది. అది ఒకసారి చదువుకున్నాక ఇది మనకి ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది. మన లోపల కూడా ఒక అబ్రహాం ఉన్నాడు, మన లోపల ఇస్సాకు ఉన్నాడు, మన లోపల యాకోబు, మన లోపలనే ఇష్మాయేలు ఉన్నాడు, మన లోపలనే ఏషావు. అబ్రహాం పుట్టిన ప్రతి ఒక్కరు అబ్రహాం సంతానం కాదు. రోమా పత్రిక 9వ అధ్యాయం ఉంటుంది, 6వ వచనం ఉంటుంది. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేలు సంబంధులను ఇశ్రాయేలీయులు కారు, అబ్రహాము సంతానమైనంత మాత్రాన అందరూ పిల్లలు కారు గాని అని చెప్తుంది. సో మనం కూడా క్రైస్తవుల గృహాలలో పుట్టినాము, చర్చ్కి వచ్చినాం, అందరు బాప్తిజం మనం కూడా తీసుకున్నాం కాబట్టి నేను పరలోకం అని అనుకుంటే పొరపాటు చేస్తున్నాం. అట్లా అనుకున్నంత మాత్రాన కాదు, ఎందుకంటే అని అంటున్నాం. అప్పుడు ఇస్సాకు వస్తుంది, అబ్రహామునేమో ఏర్పరచుకున్నాడు అనుకుంటున్నాం. కాబట్టి మనం దేవుడు ఏర్పరచుకున్నాడు, వారిని పవిత్రపరుస్తాడు, పిలువబడ్డ వారిని మనం బైబిల్లో చదువుకుంటాం కదా. ఎందరిని పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎంతమంది నీతిమంతులు తీర్చాను. ఈ వాక్యం చెప్పి ప్రతి క్రైస్తవుడు అనుకుంటాడు, వాడు ఎట్లా బ్రతికినా కూడా నేను నీతిమంతుని, దేవుడు తప్పకుండా నన్ను జీవ కిరీటం పెడతాడనే ఆలోచన ఉంటుంది. కానీ ప్రతి అబ్రహాం పుట్టిన ప్రతి ఒక్కరు అబ్రహాం సంతానం కాదు, ఇశ్రాయేలీయులు కాదు అని అంటారు. ఎందుకు కాదంటే ఇస్సాకు గురించి రాస్తారు. ఇస్సాకు క్యారెక్టర్లు ఏమిటంటే, ఇస్సాకు వలన అయినది నీ సంతానం అనబడు, అనగా శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు కానీ వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానం ఎంచబడుతుంది. అదనమాట దేవుని వాగ్దానం ఏంటంటే, అందరికంటే భయంకర అన్నిటికంటే ముఖ్యమైన వాగ్దానం దేవుడు ఇచ్చింది ఏంటంటే, ఈ భూమి మీద నేను దేవుని కుమారుడిగా నేను చాలా వరకు ప్రయత్నం చేసినాను, తర్వాత చనిపోయినాను, తిరిగి లేచినాను, కానీ నేను వెళ్ళిపోయినాక నేను ఒక సత్యస్వరూపి అయిన ఆత్మను పంపిస్తాను అని ఒక వాగ్దానం.
ఆ వాగ్దానమే ఈ రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది. 8వ అధ్యాయం మొత్తం ఆత్మ గురించి రాసినాక 9వ అధ్యాయం మాట్లాడుతున్నాను. ఆత్మ సంబంధులే దేవుని పిల్లలు అవుతారు, ఆత్మ సంబంధులే ఇస్సాకు అనబడతారు, లేకపోతే ఇష్మాయిల్ లాగా శరీర సంబంధం. మన చర్చెస్ లో కాన్ఫ్లిక్ట్ వచ్చేది కూడా ఆత్మ సంబంధులకు శరీర సంబంధులకు మధ్యలోనే వస్తుంది. మనం ఎంత పీస్ చేద్దామన్నా వాడి థింకింగ్ అంతా కూడా ఫిజికల్ వరల్డ్ గురించే పోతాం. ఆ పొజిషన్ కావాలి, ఈ పొజిషన్ కావాలి, ఆ సొసైటీ అంత దీని చుట్టే తిరుగుతారు. ఆత్మల రక్షణ కొరకు ఈ సంఘం ఉంది, కరెక్ట్ చేసుకోవాలి, ఏది తప్పైతే దాన్ని తప్పు అనాలి, ఏది తప్పైతే దాన్ని వదిలేయాలి అనే డిస్క్రిప్షన్ అంతా ఆత్మ మన లోపల చేస్తుంది. ఆ ఆత్మకు విలువ ఇయ్యని వల్ల అటువంటి వాళ్ళు ఇస్సాకులు అనకూడదు. అందుకనే వాగ్దాన సంబంధులైన దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను వెళ్ళిపోయినాక మీకు నా ఆత్మ కుమ్మరిస్తాను, అప్పుడు మీరు ఏం చేయాలో, ఏం మాట్లాడాలి, ఎట్లా చేయాలి, ఎవ్రీథింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ లీడ్. సో దేవుని ఆత్మ ప్రకారం నడిచేటోళ్ళే ఇస్సాకులు అవుతారు, లేకుంటే ఇష్మాయిల్ లాగా ఉంటారు. ఇది తెలవడానికి దేవుడు ఆ హిస్టరీనే తయారు చేసి మన కొరకు. అట్లా అట్లా ఆత్మ సంబంధంగా పోయేటోళ్ళు మళ్ళీ దేవునికి వ్యతిరేకంగా కావు. వ్యతిరేకంగా కాకుండా ఎట్లా ఉండగలుగుతారు? ఎందుకంటే పరిశుద్ధాత్మ ఉన్నట్టే అపవిత్రాత్మ ఉన్నట్టే. అపవిత్రాత్మ కూడా మనల్ని ఎంగేజ్ చేస్తూ ఉంటుంది కదా, మన లోపల చేస్తుంది, బయట ప్రపంచంలో చేస్తుంది. కాబట్టి ఆత్మ అనుగ్రహించినాక కూడా ఆత్మను తృణీకరించి, ఆత్మను నిర్లక్ష్యం చేసి పరిశుద్ధాత్మను దుఃఖపరిచే అవకాశం ఉంది. అందుకని అబ్రహాము సంతానం ఇశ్రాయేలు కారంటారు. ఆత్మ వలన ఆత్మ పొందిన తర్వాత ఆత్మను తృణీకరించే వాళ్ళు కూడా ఉంటారు. అందుకనే దాని కొరకు కుట్లాడాలని, ఫైట్ చేసేటోళ్ళు కావాలి. అందుకని అంటారు యాకోబు కావాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యాకోబు అంటే పెనుగులాడువాడు, the one who struggles to become the elder one. పిల్లలు ఇంకా పుట్టక ముందే రోమాపత్రిక 9 రాస్తాను. ఇందు గురించి ఏమందును, యాకోబును ప్రేమించి ఏశావును ద్వేషించి అంటారు. ఎందుకంటే పిల్లలు ఇంకా పుట్టక మునిపే మేలైన కీడైన చేయకముందు పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని ఆమె చెప్తుంది. సో గర్భంలో ఇంకా వాడు మనిషిలాగా బయటికి రాకముందే పెనుగులాట స్టార్ట్ అవుతుంది. నేనే ముందుకు రావాలి, నేను జ్యేష్ఠుణ్ణి కావాలనే ఆలోచన యాకోబులో ఉంది. అందుకని యాకోబు మళ్ళీ పెద్దగానైనా పుట్టి పెరిగినాక కూడా ఏశావు దగ్గర పోయినప్పుడు లైఫ్ మొత్తం కూడా యాకోబు ఐడియా ఏముంటుందంటే, నేను జ్యేష్ఠుణ్ణి కావాలి, ఐ షుడ్ బి ద ఫస్ట్ బార్న్. ఈ స్పిరిట్ ఉండాలన్నమాట. వీ హ్యావ్ టు స్ట్రగుల్ టు బీ ద ఫస్ట్ బార్న్. ఇంట్లో ముందు పుట్టడం తర్వాత పుట్టడం కాదు అని బైబిల్ అందుకే చెప్పినారు. ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకరు ముందు పుడతారు, తర్వాత సెకండ్ పుడతారు. కానీ అందరం జ్యేష్ఠుల సంఘంలో ఉంటామని పట్టణ గ్రంథం. ఎవరు జ్యేష్ఠులు అంటే దేవుని ద్వారా కనబడిన వాళ్ళు జ్యేష్ఠులు. అందుకని యేసయ్య కూడా ఆయన ఇంట్రొడ్యూస్ చేసుకున్నప్పుడు పరలోకం నుండి దేవుడు అంటారు, ఎదుగో ఈయన నా ప్రియ కుమారుడు, నేడు ఈయన కని ఉన్నాను. ఫిబ్రవరి పత్రికలో ఉంటుంది. ఫస్ట్ బార్న్ ఈస్ దేవుడే, నిత్యత్వంలో ఉన్న దేవుడే ఆయన ఒక కుమారుని లాగా బయటికి సపరేట్ అయిపోయింది. దట్ వాజ్ ద ఫస్ట్ బార్న్. అందుకని ఆయన ద్వారా విమోచింపబడిన వాళ్ళందరూ కూడా ద చర్చ్ ఆఫ్ ఫస్ట్ బార్న్. సో మనం కూడా ఆ అనుభవం ఉండాలి, దాని కొరకు మనం స్ట్రగుల్ చేయాలి. సో ఈ పెనుగులాట పోరాటం లేకుండా కామ్గా ఉండి ఏం కాకుండా ఉండేటోడు, ఆ యాటిట్యూడే అసలు తప్ప అనమాట. ఏషావు యాటిట్యూడ్ అని పోతే పోనీ ఈ బీన్సే కదా, ఈ చిక్కుడు గారు వానికి ఇస్తే ఏమవుతుంది అనుకుంటారు. ఈ జ్యేష్ఠత్వం పెద్ద ఏం మ్యాటర్ కాదనుకుంటారు. పుట్టక ముందు నుంచి కూడా యాకోబులో అదే ఆ కోరిక ఉన్నది, తర్వాత కూడా అదే కోరిక ఉన్నది. చివరికి ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందో అప్పుడు జ్యేష్ఠత్వాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే తీసుకుంటాం. ఈ యాటిట్యూడ్ ఉండకపోతే కూడా మనం దెబ్బతింటాం. అందుకని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అయిన యెహోవా. మనం కూడా ఈ 3 క్యారెక్టర్లు ఉన్నాయి. మనం కూడా ఏ క్యారెక్టర్ దగ్గర ఆగిన, ఇస్సాకు పుట్టిన సంతానం కాబట్టి మనము దేవుని పిల్లలు అనుకున్నప్పుడు అక్కడ మనం పెనుగులాట బంద్ అయినప్పుడు మనం తప్పకుండా సైతాన్ని మనం పడేస్తాం. కంప్లీట్ గాడ్స్ జడ్జిమెంట్ అనేది మన విశ్వాసంలో ఎట్లా తెలుస్తుంది అంటే, మనం కూడా క్రైస్తవ కుటుంబంలో పుట్టినాము, ఏ విధంగా దేవుని నమ్మినాము, దేవుని యేసుప్రభువు అనేటువంటి తెలిసింది మనం కదా. నిన్న నారాయణపేట చర్చ్లో పాస్టర్
కుమారుడు పుట్టి, వాడు పుట్టగానే ఫస్ట్ డేని చర్చ్ అంతా సెలబ్రేట్ చేస్తుంది. హీఈస్ ఇన్ ద చర్చ్. దేవుడు ఏర్పరచుకున్నాడు అని వీళ్ళు ప్రతిష్ఠించింది. ఇప్పుడు వాడు పెద్దగైనాక మనకి ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని టెస్టులు అవుతా ఉంటాయి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అనే అనుభవము ప్రతి ఒక్కరికి రావాలి, ఇంక్లూడింగ్ దట్ న్యూ బార్న్, నిన్నటి దినాన పుట్టిన. మనం కూడా ఏ రోజు పుట్టినామో ఆ రోజు నుంచి దేవుడు రకరకాలుగా మనం తీసుకొచ్చి ఆయన వాక్యము మనకి ఇచ్చింది. ఆ వాక్యంలో ఆయన ప్రతిష్ట చేసుకున్నప్పుడు ఆయన పరిచయం చేసుకున్నప్పుడు, నేను అబ్రహాము దేవుని, ఇస్సాకు దేవుని, యాకోబు దేవుని. సో మన లోపల కూడా ఆ పెనుగులాట. అందుకే యాకోబుని దేవుడు పేరు మార్చి అప్పుడు ఇశ్రాయేలు నువ్వు అని దేవుని ఇశ్రాయేలు అని మళ్ళీ దేవుని పేరుతున్నారు. తులసి పత్రికలో రాస్తారు. ఫస్ట్ బాన్ అంటే తులసి పత్రికలో రాసినప్పుడు ఏం లేనప్పుడు, సమస్తం శూన్యమైనప్పుడు, దేవుడు ఆయననే ఉన్నవాడై ఉన్నప్పుడు ఆయన ఒక డైమెన్షన్ బయటకు వస్తాడు. ఈయన పేరు కుమారుడు. కుమారుడు అంటే ఈయన తక్కువ అవుతాడా అంటే సమానుడే, కానీ ఈయన కూడా దేవుడే, కానీ ఈయన కుమారుడు అనేవాడు. అందుకని కుమారుని ముద్దు పెట్టుకుని, లేకపోతే ఆయన కోపం వస్తుంది. ఆయన కోపం వస్తే నాశనమే జరుగుతుంది. కీర్తన 2వ అధ్యాయం 2వ కీర్తన. సో మనము జీవితంలో ఇప్పుడు చేసే ప్రతి పనులు కూడా దేవుడు మనల్ని రక్షించింది, విమోచించింది, కానీ పెనుగులాట ఉన్నదా లేదా అని దేవుడు అడుగుతున్నాడు. ఆర్ వి రియల్లీ స్ట్రగ్లింగ్ టు ఆప్ట్ ఫర్ ద చర్చ్ ఆఫ్ ద ఎల్డర్, ద ఫస్ట్ బార్న్. ఫిజికల్గా కూడా యేసయ్య ఫస్ట్ బార్నే, కానీ యేసయ్య దేవుడు మాట్లాడేది మన ప్రతి ఒక్కరం కూడా జ్యేష్ఠులమే కావాలి. జ్యేష్ఠులు కావడానికి ఒకటే కారణం, యేసయ్యని అనుభవించాలని. ఆ అనుభవంలో వచ్చిన వాళ్ళే జ్యేష్ఠులు అవుతాం. దాని కొరకు ఎటువంటి హిస్టరీని దేవుడు క్రియేట్ చేసిన మనకు అర్థం కాదు. అందుకనే సాల్వేషన్ ని చాలా ఈజీగా తీసుకునే సంఘాలు, నామకార్థ క్రైస్తవులతో వచ్చిన ఒక ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు చేసే ప్రతి క్రియలు చూస్తారు దేవుడు. మన క్రియలు మన వెంబడి ఎందుకు వస్తాయని దేవుడు మెన్షన్ చేస్తుందంటే, విశ్వాసం మూలంగానే రక్షణ కలుగుతుంది. విశ్వాసం మూలంగానే కదా మనకి దేవుని కుమారులు రాబడుతుంది. కానీ విశ్వాస సంబంధులు క్రియల మూలంగా పెనుగులాడని విశ్వాసులు అసలు దేవుని విశ్వాసాన్ని క్వశ్చన్ చేస్తారు. అసలు నువ్వు నన్ను నమ్మలేదురా, ఏదో అందరూ వేరుడు ఏ మతం నమ్మినట్టు నువ్వు కూడా ఈ మతం నమ్మలేవు, కానీ నిజంగా నువ్వు నా రక్తానికి వాల్యూ ఇస్తలేవు. అందుకని వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కాషియస్ అబౌట్ అండర్స్టాండింగ్ ద నేచర్ ఆఫ్ గాడ్. అందుకే దేవుడు అంటుంది, నేను ఎవరంటే అబ్రహాము దేవుని, ఇస్సాకు దేవుని, యాకోబు దేవుని. సో ఈ 3 దేవుని క్యారెక్టర్స్ అన్ని కూడా ప్రతి విశ్వాసి దేవుని దృష్టి అట్లా మన మీద ఉంటుంది. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మన లైఫ్ లీడ్ చేసుకుంటూ పోవాలి. పోయినప్పుడు వెంబడి యాకోబుని వెంబడి ఇశ్రాయేలుగా కన్వర్ట్ చేస్తారు. కన్వర్ట్ చేసి నేను అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాను, అప్పుడు ఒక జనాంగం తయారు చేస్తాను. ఆ జనాంగం మిగతా జనాంగం, దేవునికి వ్యతిరేకమైన జనాంగంతో పోరాడాలి. ఇండివిజువల్గానేమో యాకోబు పోరాడుతుంది, ఏశావు యాకోబు మధ్య. సో మనం కూడా ఈ స్పిరిచువల్ వార్ఫేర్లో మనం ప్రతి దగ్గర మనం దెర్ ఈజ్ ఎ ఫ్రిక్షన్. సో సంఘంలో కూడా మనకు డివిజన్స్ వస్తుంది, కుటుంబంలో వస్తుంది, భార్య భర్తల మధ్య దెర్ ఈజ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎట్ ఎవ్రీ స్టేజ్. అప్పుడు మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటామంటే యాకోబు తీసుకునే నిర్ణయాలు తీసుకుంటాం. యాకోబు నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవరైనా జనరల్గా మామూలుగా సబ్జెక్ట్ యాకోబు ఏశావుకు మోసం చేసింది, మోసం తప్పు కదా, దేవుడు వద్దంటాడు కదా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ఎట్లుంటుంది? వాగ్దానం అర్థం కానివాడు అట్లా ఆలోచిస్తాడు. వాగ్దానం దేవుని వాగ్దానం అర్థం అంటే వీడు ఎట్లన్నా చేసి జ్యేష్ఠుడు కావాలనే ప్రయత్నం చేస్తున్నారు. దిస్ ఈజ్ ద ఫైటర్. వీడే అసలు నిజమైన ఇశ్రాయేలు. అందుకే ఇశ్రాయేలు అనే మాటకే దేవునితోటి పెనుగులు ఆడుకోవాలి. యాకోబు ఆఖరికి నన్ను ఆశీర్వదిస్తావా లేదా అని చెప్పి దేవునితో పెనుగులాడినప్పుడు దేవుడు అంటాడు, ఎంత పట్టుదలతోటి వీడు ఆశీర్వాదంతో నిలబడ్డాడు కానీ దేవుడు గ్రాంట్ చేస్తాడు. సో అటువంటి ప్రక్రియ మనం కూడా దేవునితో ఎప్పుడు పెట్టుకొని ఉండాలి. అటువంటిలోనే మనం ఇశ్రాయేలు అని అనుకుంటాం. అందుకని నూతన యెరూషలేము ఉంటుంది, నూతన ఇశ్రాయేలు ఎవరు అంటే విమోచింపబడిన వారు, ఫస్ట్ బార్న్ అని ఉంటుంది. ఫస్ట్ బార్న్ అంటే కూడా మనకు ప్రకటన గ్రంథంలో
14వ వచనం ఉంటుంది. భూలోకం నుండి కొనబడిన 144,000 మంది తప్ప మరి ఎవడుని కొత్త కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యం అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యం ఎరుగని వారై గొర్రెపిల్ల ఎక్కడికి పోను అక్కడికి కింద ఆయన వెంబడించుకు. వీరు దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలముగా ఉండుటపై పిలువబడిన వారు. ఇదనమాట ఫస్ట్ పాయింట్. ప్రథమ ఫలంగా జ్యేష్ఠులుగా ఉండేటప్పుడు ఈయన విజన్ చూసినప్పుడు నూతన యెరూషలేము కనిపిస్తుంది, అక్కడ నూతన ఇశ్రాయేలు కనిపిస్తుంది. నూతన ఇశ్రాయేలు అంటే ఎవరో ఒకరు కాదు, ఇక్కడ సింబాలిక్ ఒక ఫిగర్ పెడుతుంది. వీళ్ళందరూ ఆయన రక్తం చేత కొనబడి విమోచింపబడిన. సో మనం కూడా అటువంటి ఆ కోవలో ఉంటాం కాబట్టి మనము దేవుని ఈ 3 గుణ లక్షణాలు మన జీవితంలో ప్రతి స్టేజ్లో మనం ఎక్కడైనా కాంప్రమైజ్ అయినామంటే మనం పెనుగులాడతలేము. మనం కాంప్రమైజ్ అయిపోయినప్పుడు ఫ్రిక్షనే ఉండదు కదా. ఇప్పుడు మన దగ్గర చాలా మంది పీస్ గురించి మాట్లాడుకుంటే ఏదో కలుసుకుంటూ పోతాం. దీనివల్ల దేవునికి మహిమ ఎందుకు కలుగుతుంది అంటే సరి అయిన పద్ధతి చేయడానికి కలవాలి, అక్రమంగా ఉండడానికి అంత ఏదో చూడడానికి పీస్ఫుల్గా ఉన్నది కాబట్టి అందరం కలిసి ఉన్నామని చెప్పేసి మనస్పర్ధలు ఉంటాయి, వ్యతిరేక భావం ఇవన్నీ పెట్టుకోండి. అందుకని మారు మనసుతో అందరూ సరి చేసుకోకుండా కలిసి దేవుని చిత్తమైన పీస్ కానే కాదు. అందుకని నిజమైన పీస్ అర్థం కావడానికి ఇశ్రాయేలుని ఏర్పరచుకున్నప్పటి నుంచి నేటి దినం వరకు కూడా ఇశ్రాయేల్ దగ్గర ఎప్పుడు పీస్ లేదన్నమాట. వాళ్ళకి ఎక్కడ లేదు అసలు. ఎక్కడ పోయినా కూడా దేర్ ఈస్ కాన్ఫ్లిక్ట్ ఆల్ ద టైమ్ త్రూ అవుట్ ద హిస్టరీ. ఇప్పుడు యాకోబుని ఏర్పరచుకున్నప్పటి నుంచి మొదలు అక్కడ యాకోబు పెనుగులాడినాక కూడా యాకోబు దగ్గర నుంచి కాన్ఫ్లిక్ట్ స్టార్ట్. ఇప్పుడు ఈ రోజు మన ఇజ్రాయెల్ దేశంలో చూస్తూ కూడా అదే. ఎందుకంటే ఈ పీస్ అనేది అనుగ్రహించేటోడు ఆయన్నే ప్రిన్స్ ఆఫ్ పీస్. యేసయ్య ద్వారానే వస్తుంది. మాకు ఈ శాంతి కలిగించేవాడు తప్పకుండా రక్షకుడై ఉండాలి, ఆయననే మా దేవుడు, ఆయననే మెస్సియా అని ఇశ్రాయేలీయులు నమ్ముతున్నారు, ఇప్పటికీ నమ్ముతున్నారు. సో ఆ పీస్ ఎవరిస్తారో ఆయననే మెస్సియా అని నమ్మే పరిస్థితి వచ్చింది. కానీ మనకు ఆ దేవుడి మెస్సియా తెలవడానికి దేవుడు గొప్ప ప్రణాళిక వేసి అప్పుడు మనల్ని ఏర్పరచుకుని పౌలు రాశాడు. అందుకని దేవుని సువార్త ప్రకారం మన మర్మం ఏమన్నది, అన్యజనులు ఇశ్రాయేలీయులతో వాగ్దానంలో వారసులు విశ్వాసము ద్వారా క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించిన వారే నిజమైన ఇశ్రాయేలు. కాబట్టి ఏముంది, దేవుడు అన్యాయం చేసిందా? కొందరు అవిధేయత వలన మనం విధేయులు కావాలి అని దేవుడు ఇశ్రాయేలుని జస్టిఫై చేస్తున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు దేవునికి అవిధేయులు కావడం వలన సువార్త బయటకు వచ్చింది. సువార్త బయటకు రావడం వలన వాళ్ళ అవిధేయత వలన యేసయ్యకి సిలువ వేసింది, లేకపోతే సిలువ యజ్ఞం జరగకపోతుంది. సో యేసయ్య రక్తం రావాలి, తర్వాత యేసయ్య రక్తం వచ్చిన తర్వాత బీసీ అండ్ ఏడి అని అన్నారు. అంతకుముందు వాళ్ళందరేమో విశ్వాసం ద్వారా వాగ్దానం ద్వారా రక్తం వస్తారు. తర్వాత పుట్టిన జనాంగాలు అందరూ కూడా విశ్వాసం ద్వారానే వస్తారు. సో క్రాస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ దిస్ టైం. ఈ కాలం అనేది దేవుడు తయారు చేసినాక యేసయ్యని మధ్యలో పెట్టి, కాలం కంటే ముందున్నోదేమో వాగ్దానాన్ని బట్టి నమ్మాలి, కాలం తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా చరిత్రను బట్టి నమ్మాలి. ప్రతి ఒక్కరు పరిశీలించే నమ్మాలి, వాగ్దానాన్ని నమ్మాలి. నమ్మలేవుడు తప్పకుండా వాగ్దానం వారసుడే. అందుకని దేవుడు ఆయనకున్న ఒక గుణ లక్షణాలతోటి దేవుడు ఏమని పిలుస్తున్నాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మా రక్షక అని మనం యేసయ్యని అడగగలుగుతాం. కాబట్టి ఈ 3 నేచర్స్ మనం ఏది మిస్ అయినా కూడా, అందుకని ఇస్సాకు సంతానం అని మేమే అనుకుంటే మాత్రం అది కూడా తప్పవుతుంది అని అంటారు 9వ అధ్యాయం. ఇస్సాకు వలన నీ సంతానం అనబడును, అనగా శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానమని ఎంచబడదు. సో మనకు ఆ వాగ్దానం ఉన్నది, ఆ వాగ్దాన సంబంధులు ఆత్మ సంబంధిత దేవుని పిల్లలు అనబడుతున్నారు. దేవుని ఈ గుణ లక్షణాలు దేవుని పేర్లోనే మనకు ఒక వార్నింగ్ కూడా ఇస్తుంది. తప్పకుండా మనం ఏర్పరచబడిన వారం అబ్రహాము లాగా, తర్వాత వాగ్దానం ఇస్సాకు లాగా వాగ్దానం తీసుకొని మనం పుట్టినాము, తర్వాత యాకోబు లాగా పెనుగులాడి మారు మనసు పొంది పేరు మార్చుకొని దేవుడు ఎట్లా యాకోబుని ఇశ్రాయేలు అంటే మనం కూడా మారు మనసు పొంది దేవుని సన్నిధికి వచ్చినాం. కాబట్టి మన నేచర్ మారిపోయినప్పుడు ఇశ్రాయేలు అని ఎట్లా పట్టుదలతో దేవుని కోసం జ్యేష్ఠత్వం కొరకు ఏ విధంగా
మాట్లాడండి. మనం కూడా దేవుని పరిపూర్ణతకు రావడానికి మనము లోకముతోటి, అసత్యాలతోటి, ప్రతి విధమైన దేవునికి వ్యతిరేకమైన ప్రతి సంబంధమైన అంధకార సంబంధమైన వాటితోటి పోరాడుతున్నాం. మన శరీరము కూడా పాపంతో నింపబడి పాపపు ఆలోచనలతో దాంట్లో కూడా ప్రతిదినం పెనుగులాడాలి. దీనికి వయసు భేదం అని ఏం లేదు. ఎవ్రీబడి హ్యాస్ ఎ స్ట్రగుల్ విత్ ద ఫ్లెక్షన్. శరీరంతో స్ట్రగుల్ లేనివాడు అసలు అబద్ధం కాదు. తప్పకుండా స్ట్రగుల్ ఉంటుంది. ఆ స్ట్రగుల్లో మనం దేవుని పక్షాన ఆత్మ సంబంధులై శరీరాన్ని డామినేట్ చేయగలం. అందుకని శరీరానికి మన మీద అధికారం ఉంటుంది. అందుకని తప్పకుండా మనం అదే వాగ్దానము, అదే ఆత్మతో మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఈ ప్రార్థనల ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇటువంటి ప్రార్థనలు ఈ దేవుణ్ణి మనం కొనియాడుతున్నామనే ఆలోచనతో మనం అడిగినప్పుడు మనం ఏది కోరుతామో దేవుడు అంటాడు, అది మీకు వాగ్దానాన్ని ఇస్తున్నాను. ఒక తండ్రి ఆ బైబిల్లో రెఫరెన్స్ ఉంటుంది కదా, కుమారుడు రొట్టెని అడిగితే రాయి ఇస్తాడా, లేకపోతే చేపను అడిగితే పాము ఇస్తాడా అని అడుగుతాడు. కానీ ఆయన ఏది అడిగినా తప్పకుండా మీకు సమృద్ధి కాదు, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నప్పుడు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతుంది. బైబిల్లో ఉంటుంది, తర్వాత రెఫర్ చేసుకోవచ్చు. అందుకని పరిశుద్ధాత్మ ఎవరెవరు అడుగుతారో వాళ్ళందరికీ ఖచ్చితంగా అనుగ్రహింపబడుతుంది. అక్కడ ఆప్షన్స్ లేదు. ఆత్మ ఫలములు, ఆత్మతోటి చేసే క్రియలలో కొంతమంది దేవుడు వేరే వేరే వివేచన వరం ఇస్తారు, స్వస్థత వరాలు ఇస్తారు. కానీ పరిశుద్ధాత్మ నింపుదల మాత్రం ఖచ్చితమైనది. ప్రతి ఒక్కరికి అడగాలి, ప్రతి ఒక్కరు పొందుకోవాలి. పరిశుద్ధాత్మ ప్రతి ఎవరెవరు అడుగుతారో వాళ్ళకి కంపల్సరీ ఇవ్వగలుగుతారు. అందుకని ఒకటి అడుగుతూ ఒకటి ఇయ్యను దేవుడు అన్నది ఆ విషయం ఉంటాడు. ఫిజికల్గా తీసుకొని ప్రతి ఒక్కరు మనకు అవసరాలన్నీ అడుగుతాం. దేవుడు మన తండ్రి కాబట్టి అడగాలి, కానీ ఖచ్చితంగా అడగాల్సింది దేవుని ఆత్మ ప్రత్యక్షత. ఆ ఆత్మ ద్వారానే మనము వాగ్దాన పుత్రులు. ఆ ఆత్మ నడిపింపు ద్వారానే మనం దేవుని పక్షాన నిలబడతాం. ఆ ఆత్మతో జరిగే పెనుగులాటలనే మనం పవిత్రులుగా ఉంటాం. కాబట్టి అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు అంటే ఏదో మనం క్యాజువల్ గా తీసుకోవాలి. దేవుని గుణ లక్షణాలు, దేవుని తీర్పు, దేవుడు మనల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారో అది మొత్తం ఆ ఒక్క పేరులోనే ఉంది. కాబట్టి ఇటువంటి గొప్ప దేవుడు మనకు తెలిసినందుకు దేవుడు రక్షించి మనల్ని ఏర్పరచుకొని ఆయన మన కొరకు ప్రతిదినం ఆయనతోటి మాట్లాడే ఆధిక్యత ఇచ్చి దేవుడు మనల్ని గొప్పగా నడిపిస్తున్నాడు. కాబట్టి దేవుని పక్షాన ప్రతి చిన్న పని. అందుకని బైబిల్లో ఎన్నో రాసిండు కదా, గొప్ప గొప్ప రాజుల గురించి రాసిండు. ఒక చిన్న పిల్లగాడు వచ్చి వాడు వచ్చి 5 రొట్టెలు చేపల గురించి. దేవునికి ఏది ఇస్తాం అనేది ఎంత వాల్యుబుల్ అనేది, కానీ ఏది ఇచ్చినా దేవుడు దాన్ని గొప్పగా ఆశీర్వదించి వాడుకుంటాడు. ఒక చిన్న కర్ర ఉంటుంది, చేతిలో కర్ర ఉంటుంది, ఆ కర్రతోటి సముద్రాలను డివైడ్ చేస్తాడు. మోషే దగ్గరకు వచ్చి అదే కర్రను పెట్టాడు, దాంతో నేను ఆశ్చర్యకార్యం చేస్తాను. సో మనకి ఏం అవైలబుల్ ఉన్నది అనేది ముఖ్యము కాదు, అది దేవుని కొరకు మనం ఎంతవరకు వాడతాం దాన్ని బట్టి దేవుడు దాన్ని ఆశీర్వదించి బలపరుస్తాడు, ఘనపరుస్తాడు. కాబట్టి వాట్ ఎవర్ వీ హ్యావ్, దట్ ఈస్ ఇనఫ్ టు డూ సమ్ ఎక్స్ట్రాడినరీ వర్క్ ఫ్రమ్ గాడ్. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ రియలైజేషన్ తోటి దేవునికి ఉన్న ఈ 3 గుణ లక్షణాలు మనం ప్రతి దినం కూడా ధ్యానించుకుంటూ దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థించినప్పుడు దేవుని నడిపింపు ఉంటుంది. మన జనరేషన్లో, మన తరములో దేవుని పక్షాన వీళ్ళు పని చేసిందా చేయలేదా అని దేవుడు రాసుకున్నప్పుడు ఒక గుంపు తయారైనది. వీళ్ళందరూ కూడా దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తున్నారు అని దేవుడు రాసుకుంటాడు. ఆ కాలం ఎంత భయంకరమైన కాలం అంటే అప్పుడు మొబైల్స్ ఉండేవి. పాతకాలంలో మూషికాలంలో రథాల మీద తిరిగిన అన్నీ రాసుకున్నట్టు ఇప్పుడు మనం ఫాస్ట్ కార్స్ ఉన్నాయి, ఆటోమొబైల్స్ ఉన్నాయి, టెక్నాలజీ ఇవన్నీ ఉన్నప్పుడు పాపం ఎంత ఈజీగా దొరికేటప్పుడు వీళ్ళు మాత్రం పవిత్రులాగా నా కొరకు పని చేసిందని దేవుడు మన గురించి రాసుకొని సాక్ష్యం. మనం అనుకుంటాం ప్రతి కాలంలో, ప్రతి తరంలో ప్రతి ఒక్కరు కూడా పాపంతో కన్ఫ్రంట్ అయితేనే ఉంటారు. వాళ్ళు తక్కువ, మనం ఎక్కువ అనేది కాదు. ఇప్పుడు ఎంత కష్టపడితే అప్పుడు కూడా అంత కష్టం ఉంది. సో దేవుని కొరకు మనం నిలబడి దేవుని పనులు చేయకపోవడమే మనం పాపానికి కాంప్రమైజ్ అవుతుంది. ఒక గుర్తు ఏంటంటే మనం క్రియలు లేకుంటే విశ్వాసం వేస్ట్ అని నిరూపమాన్ని ఎందుకని అంటే మనం చేసే పనులు డెఫినెట్గా రిఫ్లెక్ట్ చేస్తుంటాయి. అది దేవునికి మహిమ కలుగుతుందా లేదా ఒక్కటే పాయింట్లో మనం చేసే ప్రతి పని గుర్తొస్తుంది. కాబట్టి దేవునికి మహిమకరమైన గొప్ప పనులు చేద్దాం.
ఆ పనులలో ఒక ముఖ్యమైనది ఏంటంటే మనం ప్రతి ఉదయం చేసే ప్రార్థన. ఇది కూడా దేవునికి మహిమ కలగడానికి మన కాన్ఫరెన్స్‌లో దేశంలో ప్రపంచంలో ప్రతి విషయం గురించి మనము మనసు విప్పి సీరియస్‌గా దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నాం. దాన్ని దేవుడు చూస్తాడు. శివుడు చాలా విశ్వాసంతోటి నా కొరకు నా ఆత్మ ద్వారా పనులు చేస్తున్నారు కదా. అటువంటి ప్రార్థనలు దేవుడు సన్నిధిలో ఒక ఒక పాత్రలో ఉంటాయి అన్నట్టు ప్రకటన గ్రంథం. విశ్వాసుల ప్రార్థనలు పట్టుకుని అది ఆయన తండ్రి అయిన దేవుని ముందు మన కొరకు విజ్ఞాపన చేస్తుంటారు. ఆయన కొరకు విజ్ఞాపన చేయడానికి ఏ విధంగా విజ్ఞాపన చేయాలంటే ఆత్మ మన లోపల అర్థం కాని మూలుగులతోటి దేవుని చేస్తుంది. ఆ ప్రార్థనలు యేసయ్య తండ్రి అయిన దేవుని కన్వే చేస్తుంది. సో ఈ త్రిత్వం లేకుండా ఈ ప్రార్థనతోటి గొప్ప కార్యం మనం చేయడం అసంభవం కాబట్టి ఇదే ప్రార్థనలు ఇదే ఇంటెన్సిటీ తోటి కొనసాగిద్దాం. దేవుని కొరకు నమ్మకంగా గొప్ప కార్యాలు చేయడానికి మనం తరాన్ని తయారు చేయడానికి పనికొస్తుంది. దేవుడు ఇచ్చిన కొద్ది ఆలోచన